వాళ్లలో తన ఒంట్లో ఉండే జబ్బుల వలన వచ్చేవాళ్ళు తక్కువ, ఎక్కువ మందిలో మానసిక స్థితిని బట్టి, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీని బట్టి వస్తనుకున్నాం. కానీ దీనికంటే ముఖ్యమైనది ఇంకోటి ఉంది. అదేమిటంటే సిచ్యువేషన్స్. కుర్రవాళ్ళల్లో చాలామందిలో, ముఖ్యంగా వివాహానికి ముందుండే సెక్స్ సంబంధాల్లో అంగస్తంభన వైఫల్యం రావటానికి చాలా చిన్న చిన్న కారణాలు మాత్రం ఉంటాయి. సెక్స్ చేసే సరైన చోటు లేకపోవటం, సరైనంత ఏకాంత సమయం దొరక్కపోవటం, అబ్బాయికి బెరుకుతనం, పట్టుబడతానేమోనని భయం, ఆ అమ్మాయి భయపడటం, సహకారం అందించకపోవటం, లేకపోతే ఆ అబ్బాయి శక్తి అంతా ఆ అమ్మాయిని బతిమిలాడుకోవటానికి, ఒప్పించుకోవటానికి అయిపోవటం. ఇక ఆ అమ్మాయికి ఏమైనా గర్భిణీ వస్తేమో, నాకేమన్నా సుఖవ్యాధులు వస్తాయేమో అని భయాలు. ఇవన్నీ తాత్కాలికమైన పరిస్థితులు మాత్రమే. ఇక పెద్దవాళ్లలో మాటిమాటికి వచ్చే సెక్స్ సంబంధించిన సమస్యల్లో నలుగురిలో ముగ్గురికి, అంటే 75% మందికి ఏదో శరీరానికి సంబంధించిన కష్టం ఉంటుంది, జబ్బు ఉంటుంది. మిగతా 15 మంది లోపల భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగా లేకపోవటం, భార్య సెక్స్లో సహకరించకపోవటం, భార్య సెక్స్ లోపల కష్టం రావటం, లేకపోతే జీవితంలో ఉండే కష్టాలు, ఇబ్బందులు కారణం కావచ్చు. ఇక వీటన్నిటినీ సమప్ చేసి చెప్పటాని కోసమని యువకుల్లో సెక్స్ వైఫల్యాలకి కారణం మీ శరీరం కాదు. 90% మందికి మీ మనసు లోపల ఆందోళనలు, పరిస్థితులు అనుకూలించకపోవటం, అమ్మాయి సహకారం అందించకపోవటం కారణం.